ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బెల్లంతో సేమియా అండ్ శనగపప్పు రెండు మిక్సింగ్ చేసి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక బౌల్ని పెట్టుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకొని ఒక కప్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే ఇంకొన్ని ఎండు ద్రాక్షను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే బౌల్లోనే ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ సేమియాను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నెయ్యిలో సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ని ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసి బెల్లాన్ని మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం మొత్తం ఇలా గడ్డలు లేకుండా కరిగిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమియాని ఫ్రై చేసుకున్న బౌల్ని ఫ్లేమ్ మీద పెట్టుకొని 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్ళను వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి సేమియాను వేసుకొని సేమియా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను పాయసం కొంచెం పల్చగానే చేస్తున్నానండి. మీరు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే 1 కప్పు వాటర్ని తగ్గించుకోవచ్చు. చూడండి, ఇక మనకి సేమియా అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు శనగపప్పుని గంట సేపు నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని పాయసాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా పాయసం మొత్తం బాగా ఉడికి కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత ఇక దింపేసి కొద్దిసేపు పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇలా పాయసం కొంచెం చల్లారైన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. సో మీకు ఇంత పలుచగా పాయసం వద్దు అనిపిస్తే పాలను కూడా కొంచెం తగ్గించుకోవచ్చండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో పాయసం చేసిన తర్వాత మీరు ఎన్ని గంటల తర్వాత పాయసం తిన్నా పాయసం అనేది గట్టిపడకుండా ఉంటుందండి. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.